పెళ్ళైన కొత్తల్లో చాలా మంది మగవారు కామన్ గా ఫేస్ చేసే ఒక సమస్య పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. అంటే ఏంటో తెలుసుకుందాం. మెయిన్ గా ఏమవుతుందంటే మ్యారేజ్ అయినప్పుడు వీళ్ళు వైఫ్ ని కలిసినప్పుడు వీళ్ళు సెక్స్ చేసేటప్పుడు అంగం గట్టి పడడంలో ఎక్కువ మంది టీనేజ్ అబ్బాయిలు ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు. వీళ్ళకి ఏమవుతుందంటే అంతకుముందు హస్తప్రయోగం అలవాటు ఉన్నప్పుడు వీళ్ళకి ఎరెక్షన్ గట్టి పడడంలో ఎటువంటి సమస్య లేదు. కానీ వీళ్ళు వైఫ్ ని కలిసినప్పుడు మాత్రం వీళ్ళకి ఎరెక్షన్ అంటే అంగం గట్టి పడడంలో సమస్య వస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే స్ట్రెస్, యాంగ్జైటీ, అధిక ఒత్తిడి ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో ఖచ్చితంగా మనం ఈ టైంలో సెక్స్ ని పర్ఫామ్ చేయాలి అని వీళ్ళు ఎప్పుడైతే మనసులో అనుకుంటారో అప్పుడు వీళ్ళల్లో పర్ఫార్మెన్స్ అనేది కొంతవరకు తగ్గిపోవడం జరుగుతుంది. హార్మోన్స్ అనేవి మెదడు నుంచి అంగానికి ప్రాపర్ గా సరఫరా కాకపోవడము, రక్తం యొక్క ప్రసరణ కొంత తగ్గడము, కంగారు టెన్షన్ వల్ల వీళ్ళు సరిగ్గా సెక్స్ పర్ఫామ్ చేయలేరు. దీన్నే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. ఇది ఎక్కువగా ఎవరిలో ఉంటుంది అంటే న్యూలీ మ్యారీడ్ కపుల్స్ లో ఎక్కువ ఉంటుంది. అంతేకాదు కొంతమందికి ఏమవుతుందంటే ఫిజికల్ ఇంటిమసీలో అంటే డైరెక్ట్ గా వీళ్ళు ఇంటర్ కోర్స్ చేయడానికి ఎవరైతే అలవాటు పడతారో వాళ్ళలో ఈ సమస్య ఉంటుంది. ఎక్కువ హస్తప్రయోగం అలవాటు ఉన్న వాళ్ళలో కూడా ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు కొంత టైం కనుక వైఫ్ తో స్పెండ్ చేసి ఒక 5 to 10 minutes కనుక ఫోర్ ప్లే అంటారు అది కనుక చేయగలిగినట్లయితే వీళ్ళ ఫిజికల్ ఇంటిమసీ పెరిగితే అప్పుడు వీళ్ళలో యాంగ్జైటీ తగ్గుతుంది. అంతేకాదు వీళ్ళ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది తగ్గించడానికి హోమియోపతిలో చక్కటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఎటువంటి డిప్రెసెంట్స్ వాడాల్సిన అవసరం లేదు. మీరు బాధకి గురి కావాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరు ఎవరైనా ఈ సమస్యతో కనుక బాధపడుతున్నట్లయితే స్క్రీన్ మీద నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. మీ సమస్యకి చక్కటి మెడిసిన్స్ అనేవి మన దగ్గర అందుబాటులో ఉన్నాయి.